నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. విద్యతోనే మహిళల అభివృద్ధి సాధిస్తారని గుర్తించిన గొప్ప మహానీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని బాపట్ల పార్లమెంటు సభ్యులు, పానేలి స్పీకర్, ఓం వివరాల స్టాండింగ్ కమిటీ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమం శుక్రవారం స్థానిక బాపట్లలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శిలకల రాజశేఖర్ బాబు, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ అధికారిని శివలీల, ఆర్డీఓ పి గ్లోరియా, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారిని రాజా దెబోరా తదితరులు పాల్గొన్నారు. ఓకే బ్రహ్మ ఆనందం జోహార్ జోహార్ జ్యోతిబా పూలే. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా చాలా సంతోషకరమైన దినము. జ్యోతిబా పూలే గారి జయంతి దినము. అందరికీ మళ్ళీ ఒకసారి చాలా సంతోషంగా గుర్తు చేయాలనుకుంటున్నాను ఏంటంటే, బాపట్ల పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ వెంకటేశ్వర నరేంద్ర వర్మ గారు, ఇక్కడ కలెక్టర్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు అందరం కలిసి ఈరోజు చాలా సంతోషంగా అధికారులతోని, ప్రజాప్రతినిధులతో అందరితో కలిసి వచ్చి బాపట్ల పట్టణ నడిబొడ్డులో ఉన్న జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని మర్యాదపూర్వకంగా దండలు వేసి నమస్కారం చేసుకుంటూ మళ్ళీ ఒకసారి అందరి మధ్యలో మనం కొన్ని విషయాలు గుర్తు తెచ్చుకోవాలి. ఈ నెల ఏప్రిల్ నెల మనం చూస్తుంటే భారతదేశ చరిత్రలో చాలా చాలా గొప్ప దినం ఇది, గొప్ప నెల ఇది. ఈ మాసంలో 5వ తారీఖు నాడు బాబు జగజీవన్ రామ్ గారి పుట్టినరోజు ఉంటే, వచ్చే 14వ తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు. ఈరోజు మనం 11వ తారీఖు నాడు జ్యోతిబా పూలే గారి పుట్టినరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే మిత్రులారా, జ్యోతిబా పూలే గారి గురించి 2 విషయాలు మనం మాట్లాడుకుందాం. జ్యోతిబా పూలే గారి 199వ జయంతి. ఈ జయంతి రోజున దేశవ్యాప్తంగా మనందరం కూడా దాన్ని ఒక పండుగ వాతావరణంలో వారి సేవల్ని, వారి సతీమణి సేవల్ని గుర్తు చేసుకుంటూ మనం జరుపుకుంటా ఉన్నాం. మరి ఇక్కడికి ఆనరబుల్ ఎంపీ గారు చెప్పినట్టుగా ఎంపీ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అండ్ బావుడా చైర్మన్ గారు మరియు ఎక్స్ ఎమ్మెల్యే గారు, ఇతర మహిళా నాయకులు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ ఇతర డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నుంచి మెయిన్ ఫంక్షన్కి కూడా వెళ్తున్నాం. మరి ఈ సందర్భంగా జ్యోతిబా పూలే గారి గురించి మనం 2 విషయాలు గుర్తు తెచ్చుకుంటే, 1888వ సంవత్సరంలోనే మహాత్మా గాంధీ గారి కంటే చాలా ముందే మహాత్ముడిగా బిరుదాంకితుడై, మహాత్మునిగా పిలువబడి, సయాజీరాజ్ గారి ఆస్థానంలో ప్రజల చేతనే ఆయన మహాత్మాగా పిలువబడ్డారు. ప్రజలే ఆయనకి మహాత్మా బిరుదిచ్చారు. మరి ఎందుకు ప్రజలు అంతగా ఆయనకి నీరాజనం పట్టి అలాంటి బిరుదుని ప్రదానం చేశారు భారతదేశ చరిత్రలో అని చూస్తే, మరి ఇందాక ఆనరబుల్ ఎంపీ గారు చెప్పినట్టుగా మరి ఈనాటికి కూడా స్త్రీలని మనం ఇంకా అప్లిఫ్ట్ చేయాలి, సాధికారత రావాలి అని మాట్లాడుకుంటుంటే, మరి దరిదాపుగా ఆయన 150 సంవత్సరాల క్రితమే స్త్రీల విద్య అయితేనేమి, వితంతు వివాహాల గురించి అయితేనేమి, బాల్య వివాహాలని చేయకుండా ఉండడం అయితేనేమి, దళితులకి అంటరానితనాన్ని పాటించకుండా ఉండే విషయంలో అయితేనేమి, స్త్రీలకి ఒక ఎంపవర్మెంట్ విషయంలో అయితేనేమి, అట్లనే రిజర్వేషన్ల గురించి కూడా ఆనాడే భారత రాజ్యాంగం లేదా భారత ప్రభుత్వ చట్టం 1935 కన్నా ముందే రిజర్వేషన్స్ గురించి కూడా ఆలోచన చేసినటువంటి మహానుభావుడు. ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే స్త్రీలందరినీ చేరదీసి వాళ్ళ ఆస్తుల్నే వాళ్ళు హారతి కర్పూరంలో సమాజం కోసం అర్పించినటువంటి దంపతులు వాళ్ళు. మరి మనం ఈరోజు ఆలోచిస్తే ఇంత విజన్, ఇంత అభ్యుదయము ఇలాంటివి ఆ రోజు ఎలా చేశాడని ఆశ్చర్యం కలుగుతుంది. బాపట్ల జిల్లా చీరాల గడేర స్తంభం సెంటర్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే 198వ సందర్భంగా బీసీ, ఎస్టీ, ఎస్సీ పలు ప్రజా సంఘాల నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే ఆ రోజుల్లో మహిళలు విద్య నేర్చుకోవడానికి, చదువుకోవడానికి చాలా కృషి చేశారు. అందులో భాగంగా ఆయన అర్ధాంగిని ఉన్నత చదువులు చదివించి ఆమెచే పాఠశాలను స్థాపించారు. డాక్టర్ బాబాసాహెబ్
బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆయన గురువు. ఈ రోజు మహిళలందరూ ఉన్నత స్థాయిలో ఉన్నారంటే ఆయన పుణ్యమే అని తెలిపారు. ఈ రోజున దేశవ్యాప్తంగా పెద్దలు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వాడవాడల అనేక రకాలుగా మరి వారి యొక్క జయంతిని పురస్కరించుకొని వారికి ప్రత్యేక నిఘా అర్పిస్తూ ఉన్నారు. వారందరూ కూడా మరి చీరాల బాపట్ల జిల్లా తరఫున వారి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకున్నా చాలా సంతోషం. ఆ రోజున దళితుల కోసం, ఆడవాళ్ళ హక్కుల కోసం మొట్టమొదటి మహాయోధుడు, సామాజిక సంస్థ జ్యోతిరావు పూలే. ఏదైతే ఆశయాల కోసం బాపట్ల జిల్లా చీరాలలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు వివిధ ప్రజా సంఘాల నాయకులు, కూటమి నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. మంచి కాలం ముందు ముందునా అందరూ సుఖపడాలి నందనందనా ఉందిలే. ఏమిటి అంటే మంచి కాలం అంటున్నావు, అది ఎలా ఉంటుందో ఇష్టంగా చెప్పు. మేము ప్రయత్నం చేస్తున్నాం. గత 2 నెలలుగా అంతకుముందు సంగతి ఎట్లా ఉన్నామని గత 2 నెలలుగా ఘంటసాల గారి దగ్గర ప్రతి శనివారము సాయంత్రము 5 గంటలకు 3 సార్లు రిపీట్ చేస్తారు. అందరికీ ప్రతి శనివారం సాయంత్రం 5 గంటలకు అక్కడ కార్యక్రమం ఉంటుందంటే దానికి మీరు ఆహ్వానం పలుకుతూ పూలే గారి గురించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి, అలాగని ఇక్కడ సందర్భం కాకపోయినా కార్ల్ మార్క్స్ గారి గురించి, ఇలాగ మేము ఐక్యత విధానాలు మన సమాజానికి సంస్కరణకు, సంఘ సంస్కరణకు, దానివల్ల ప్రయోజనాలు వీటి గురించి చర్చించడం జరుగుతుంది. దాంతోపాటు భారత రాజ్యాంగ పీఠిక ఆ పీఠిక యొక్క ముఖ్యాంశాల గురించి ప్రతిసారి చర్చించుకుంటున్నాం. రేపు కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అలాగనే ఘంటసాల విగ్రహానికి గజవల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ సహాయం చేశారండి. మరి దాన్ని కొనసాగించే విషయం కూడా అక్కడ మాట్లాడుతున్నాం. సావిత్రిబాయి పూలే గారు అమిత్ ఒకసారి 2 నిమిషాలు మాట్లాడారు. బీసీ సెక్షన్ ప్రముఖ సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల దీనజన బాంధవుడు, కుల నిర్మూలన పోరాట యోధుడు, ముఖ్యంగా మహిళా అభ్యుదయం కోసం పాటుపడిన కృషివలుడు, స్వర్గీయ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున జ్యోతిరావు పూలే మరియు వారి ధర్మపత్ని సావిత్రిబాయి పూలేల విగ్రహాలకు రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు. భారతదేశం గర్వించదగినటువంటి ఒక మహనీయుడు, సంఘ సంస్కర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున వారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. మరి పూలే గారు మరి అంత పాత రోజుల్లో కూడా మహిళల అభివృద్ధి కోసం, మహిళల అభ్యుదయం కోసం, మరి పేద బడుగు బలహీన వర్గాల మరి అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వ్యక్తిగా, మహనీయుడిగా, మరి మహనీయులు చాలామంది ఉన్నప్పటికీ ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా, తన కుటుంబం, యావత్ కుటుంబం, ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా దేశ సేవ కోసం, దేశంలో ఉన్నటువంటి పేద మహిళల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, వారి అభివృద్ధి కోసం పాటుపడినటువంటి దంపతులుగా మన భారతదేశంలో కీర్తింపబడినటువంటి మొట్టమొదటి మరి దంపతులుగా చెప్పుకోవచ్చు. అలాంటి
మహనీయుని యొక్క ఆశయాలని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని చెప్పి జోహార్ జ్యోతిరావు పూలే గారు, జోహార్ జ్యోతిరావు పూలే గారు, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి. బాపట్ల పట్టణం చీలురొడ్డు ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సామాజిక తత్వవేత్త నవయుగ వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి 198 జయంతి సందర్భంగా ఏఎన్పిఎస్ వ్యవస్థాపకులు మరియు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చారువాక, మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి రోజన్ బాబు, జేబీం రావు, భారత పార్టీ కొచ్చర్ల వినయరాజు శ్యామ్, నాగేశ్వర తదితరులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఇందులో మాల మహానాడు, మాదిగ దండోరా, వివిధ దళ సంఘాలు, అదేవిధంగా భీమరావు పార్టీ, జయభీమరావు పార్టీ అందరు నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున కోలాహలంగా పూలే గారిని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పూలే గారి ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అసమానతలు తొలగిపోవాలని, మూఢాచారాలను కూడా తొలగించాలని, ఎవరైతే హెచ్చుతగ్గులేని సమాజం కోసం ఆయన ఫైట్ చేశాడు. వారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా వారి సతీమణి రామాబాయి, వాళ్ళ సావిత్రిబాయి పూలే మొట్టమొదటి టీచర్. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి జ్యోతిరావు పూలే గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా జ్యోతిరావు పూలే మా గురువు గారు అని చెప్పాడు. అంటే అంత మహోన్నతమైనటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఇవాళ భారత రాజ్యాంగంలో ఎన్నో హక్కులు కల్పించారంటే అంబేద్కర్ ఆలోచన కల్పించారంటే అంబేద్కర్ ఆలోచన జ్యోతిరావు పూలే. కాబట్టి అలాంటి మహనీయుని స్మరించుకోవడం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఘనంగా నిర్వహించడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ చేరి వచ్చిన నాయకులందరూ కూడా జై భీమ్ తెలియజేస్తున్నారు. జై భీమ్, జై పూలే. ప్రతి ఇంటి నుండి పారిశ్రామికవేత్తలు రావాలని సీఎం కలల సాకారం అవుతున్నాయని బాపట్ల పార్లమెంటు సభ్యులు, పానేలి స్పీకర్, హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కాపు కళ్యాణ మండపంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమం జరిగింది. ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు పలువురు పుష్పమాలతో ఘనంగా నివాళులర్పించారు. తొలుత వేడుకల ప్రారంభ సూచికగా పార్లమెంటు సభ్యులు, జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు, బూడా చైర్మన్లు జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా 10.25 కోట్లు విలువ చేసే 412 యూనిట్లను ప్రజా ప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ పుట్టినరోజు జయంతి జరుపుకుంటున్నాం. మహాత్మా అనే పేరు ఆయన ప్రజలు ఆయనకి ఇచ్చిన పేరు. మన స్వాతంత్రం రాకముందు మహాత్మా గాంధీ గారు మనం పుట్టక ముందే ఈయన జన్మించారు, ప్రజలకు సేవలు చేశారు. అప్పుడు ఆ రోజులో మీరు అర్థం చేసుకోండి, ఒక బీసీ కులంలో పుట్టిన ఒక వ్యక్తికి మహారాజు గారి, అక్కడ పూనా మహారాజు గారి ఆధ్వర్యంలోనే ఆయన ప్యాలెస్ లోని ప్రజలతో సత్కరింపబడి ఆయనకి మహాత్మా అని బిరుదు ప్రజలు ఇవ్వడం అనేది ఎంత గొప్పగా ఆలోచన చేసుకోండి. అటువంటి గొప్ప వ్యక్తిని మనం మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఈరోజు సమావేశమయ్యాం. బీసీ వర్గాలకి మనం అనుకుంటున్నాం, కానీ అతను కేవలం బీసీ వర్గాల కోసమే పనిచేసింది కాదు, యావత్తు మానవత్వం గురించి పనిచేసిన దంపతులు మహాత్మా జ్యోతిరావు పూలే, అతను సతీమణి గారు సావిత్రి జ్యోతిరావు పూలే గారు ఇద్దరు కలిసి ఒక ఆదర్శకుడు, ఒక గంటలుగా పనిచేసి అసలు ఎలా ఉండాలి సమాజం అనేది ఒకసారి మళ్ళీ కొత్తగా డిఫైన్ చేసి చూపించిన మహానుభావుడు జ్యోతిరావు పూలే. బాపట్ల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో బాపట్ల మండలంలో అర్హులైన 8 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగశ్రీ నరేంద్ర వర్మ అందజేశారు. చూడండి, ఇటు తిరగండి, దగ్గర జరగండి. మీరు బాగా పేదవాళ్ళు గోపి కుమార్ ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో తనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సముచిత స్థానం కల్పించారని సాక్షాత్ ముఖ్యమంత్రి ప్రతి ప్రసంగంలో గుర్తు చేస్తున్నప్పటికీ బాపట్ల అధికారులు నిర్లక్ష్యం విడనాడటం లేదని బాపట్ల జనసేన దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు చెప్పారు. బాపట్ల జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సముచిత స్థానం కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్తే, నా పేరు
గోగ నాయశేషు, జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతూ ఉంది. ఈ ఒక 10 నెలల్లో కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యక్రమాల్లో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టాలని చెప్పి తెలియజేసి ఉన్నారు. మరి దానికి బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్లో విరుద్ధంగా ఉన్నది. ప్రతి కార్యక్రమానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టకుండా మరి కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. అంటే కలెక్టర్ గారు జరుపుతున్నా కూడా ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఫోటో ఉండాలి. అంటే ఎమ్మెల్యే గారు పెట్టొద్దన్నాడా లేకపోతే ఎంపీ గారు పెట్టొద్దన్నారా అని చెప్పి నేను మరి కలెక్టర్ గారిని అడుగుతూ ఉన్నా. అదేవిధంగా ఎమ్మెల్యే గారిని ఒకటి అడుగుతున్నా, ఈరోజు నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఎమ్మెల్యే అయ్యావంటే మరి కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసి పనిచేసి ఓట్లు వేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. కానీ అదేవిధంగా ఎంపీ గారిని కూడా అడుగుతూ ఉన్నా, మీరు కూడా గెలిచారంటే అందరూ కలిసి ఓట్లు వేస్తే గెలిచారు, కానీ మరి ఒక టీడీపీ పార్టీయో ఒక బీజేపీయో వీళ్ళు వేస్తే గెలవలేదని చెప్పి కూడా మీ ఇద్దరిని అడుగుతూ ఉన్నా. పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకని పెట్టట్లేదు? పవన్ కళ్యాణ్ గారి ఆయన తరపు నుంచి ఓట్లు అయితే కావాలి, కానీ ఆయన ఫోటో పెట్టి ఆయన్ని మరి ఒక మంచి స్థానాన్ని కల్పించడం మీకు ఇష్టం లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. వినుకొండ స్థానిక తిమ్మయ్యపాలెం రోడ్లోని భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ షేక్ దస్తగిరి సతీమణి, కౌన్సిలర్ షేక్ షకీలా, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ ఇస్మాయిల్ హాజరయ్యారు. ముందుగా అతిథుల చేతుల మీదుగా చిన్నారులకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవం చేసి బహుమతులను అందజేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ చిన్నారులు క్రమశిక్షణతో ఉంటూ చక్కగా చదువుకోవాలని, ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ పోకూరి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. CHC Ravi, Vasu, B Nishant. Third class D Vasu, B Nishant. B Nishant. Second class B Najira, B Sri Krishna. B. మేడం గారు కొంచెం వెనక్కరా. Najira Sri Krishna. Vishnu B Chinna. అరే మేడం పట్టుకో, మేడం పట్టుకో, ఈ చేత్తో పట్టుకో, అది అట్లా ముందుకు వెనక్కి వెళ్ళిపోయి. ఓకే సార్, ఇటు చూడండి. First Y Nikita, second CHC Ravi Kumar. Next, 6th class A Veekshana, first, second B Rajita. Veekshana.
అందరికీ నమస్కారం. ఇవాళ తిమ్మాయిపాలెం రోడ్ లోని భాష్యం స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. మన డైరెక్టర్ శ్రీనివాసరావు గారు గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. ఇవాళ చాలా అభినందనలు ఆయనకి. చిన్న పిల్లలకి మొదటి నుంచి కూడా చదువుతో పాటు ప్రతి దాంట్లో వాళ్ళ ప్రావీణ్యం వెలికి తీయడము, వాళ్ళకి క్రమశిక్షణ నేర్పడము, ఏదన్నా స్పెషల్ డేస్ ఉంటే సెలబ్రేట్ చేయడము, వాటికి తగిన విధంగా తర్ఫీదు ఇవ్వడము అన్ని మొదటి నుంచి కూడా చేస్తా ఉన్నారు. నేను చాలా ప్రోగ్రామ్స్ కి అటెండ్ అయ్యాను. ఈ రోజు గ్రాడ్యుయేషన్ డే. పిల్లలకి గ్రాడ్యుయేషన్ అంటే చక్కగా వాళ్ళకి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ప్రత్యేక దుస్తుల్లో సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళకి ఒక స్ఫూర్తి, వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో గర్వంగా ఉంటుంది పిల్లల్ని చూసుకుంటా ఉంటే. ఇటువంటి సెలబ్రేషన్స్ లో భాగంగా వీళ్ళకి క్రమశిక్షణ ఎంత బాగా చెప్తున్నా అంటే, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఇలా గౌరవించాలి అనేది వాళ్ళకి పెట్టని విద్యగానే కనిపిస్తా ఉంది. ఇక్కడ నేను ప్రత్యేకించి ఏం చెప్తున్నానంటే, వాళ్ళ బంధం ఎటువంటిది, వాళ్ళని గౌరవించే విధానము, వాళ్ళ చిన్న లేత మనసుల్లోనే, ఇంత చిన్న మనసుల్లోనే నాటుకుంది అంటే తర్వాత భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో వాళ్ళు ఇంకా మంచి క్రమశిక్షణగా ఎదుగుతారు. పిల్లల విషయంలో ఎక్కడైనా సరే చెప్తున్నాను, ఎంత గొప్ప వజ్రమైనా, ఎంత విలువైందైనా కూడా దాన్ని ప్రతిఫలించాలి అంటే దాన్ని బంగారపు తొడుగుండాలి. ఒక ఉంగరానికి ఆ వజ్రాన్ని తొడిగితేనే దాని అందం ఉంటుంది, కానీ బంగారం లేకుండా వజ్రం ప్రతిఫలించదు, అది నిర్వీర్యంగానే ఉంటుంది. నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని డిపోల ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడంతో భాగంగా శుక్రవారం వినకొండ డిపో గ్యారేజ్ గేటు ఎదుట వరుసగా రెండో రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి డిపో గౌరవ అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి కమిటీ చైర్మన్ పివిఎస్ఆర్ మూర్తి మాట్లాడుతూ, ఆర్టీసీలో చాలా మంది ఉద్యోగులు 50 ఏళ్లు పైబడిన వారని, వారికి సరైన వైద్యం అందడం లేదని, పెండింగ్ లో డీఎల్ ఇంతవరకు చెల్లించలేదని, పై సమస్యలు పరిష్కరించిన ఎడల అవసరమైతే సమ్మెకు దిగుతామని డిపో అధ్యక్షులు సౌభాగ్యరాజు హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో విఎస్పీ నాయక్, ముప్పాళ్ల శ్రీను, వైవి ఆంజనేయులు, కె ఆదయ్య, హరిహర బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో విలీనమైన తర్వాత కనీసం మాకు 5 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ అయినటువంటి పరిస్థితి లేదు. దీన్ని మేము నిరసిస్తా ఉన్నాం. అట్లాగే మాకు ఎప్పటి నుంచో కూడా మరి ఆర్టీసీలో రకరకాల పనిష్మెంట్స్ ఉంటే పనిష్మెంట్స్ అన్ని కూడా యూనిఫామ్ గా లేవు, ఒకే విధానంలో లేవు. కాబట్టి ఈ పనిష్మెంట్స్ అంతా ఒకే విధానంలోకి తీసుకురావాలని చెప్పేసి ఆర్టీసీలో ఉన్నటువంటి నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆ రోజు ఒక పనిష్మెంట్ కమిటీని వేయించి ఈ కమిటీ ద్వారా ఒక సర్క్యులర్ నిప్పించడం జరిగింది. అది 1/2018 అనే సర్క్యులర్ తీసుకొస్తే ఈ సర్క్యులర్ తర్వాత వచ్చినటువంటి ఒక అధికారి మరి 2019 సర్క్యులర్ గా మారిస్తే ఆ సర్క్యులర్ ని పక్కన పెట్టేసి పనిష్మెంట్స్ అన్నిటికీ ఒకే విధానం అమలు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రీతిన పనిష్మెంట్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపోల్లో కూడా అన్నితో ఒకే రకమైన తప్పులు కూడా ఒకే రకమైన పనిష్మెంట్స్ ఇవ్వాలి. ఆ విధంగా ఉన్నటువంటి 2019 సర్క్యులర్ అమలు చేయాలి. ఇది ప్రధానంగా రెండవ డిమాండ్ గా చేస్తా ఉన్నాం. అదే విధంగా మరి మాకు ఏదైతే ఉందో మా మిత్రులు, మా ఉద్యోగులు, మా తోటి సహచర కార్మిక సోదరులు మరి నైట్ హాల్ట్ డ్యూటీలు చేస్తూ ఉంటాం. ఈ నైట్ హాల్ట్ డ్యూటీలకి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 400 రూపాయల నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఇస్తా ఉన్నారు. ఈ 400 రూపాయల నైట్ షిఫ్ట్ అలవెన్స్ ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాదేం తప్పు కాదే, మా డిమాండ్స్ ఏమి కూడా మరి గొంతెమ్మ కోరికలు కాదు. అదే విధంగా అలాగే మాతో పాటు ఈ రోజున మరి ఎక్కడ రిక్రూట్మెంట్ లేదు, ఖాళీలన్నీ భర్తీ చేయడం లేదు, అన్ని కూడా ఓడి అంటే అవుట్ ఆఫ్ డిజిగ్నేషన్ తో ప్రతి ఉద్యోగాన్ని కూడా అర్హులు కాని వాళ్ళ చేత భర్తీ చేస్తా ఉన్నారు. ఈ రోజు మరి నర్సరావుపేటలో ఉన్నటువంటి ఆఫీసర్ గారు కూడా డిపిటిఓ అంటాం, డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు కూడా ఒక ఓడి అంటే ఆయన ఖచ్చితంగా ఆ యొక్క పొజిషన్ కాదైంది. అదేవిధంగా గత 4 సంవత్సరాలుగా మరి సీనియర్లు దాదాపుగా ఇలా మా మిత్రులు 30 సంవత్సరాల పైచీలకు ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నాం. 30 సంవత్సరాలుగా ఒకే ఉద్యోగం. చాలా డిపార్ట్మెంట్లలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో 6 సంవత్సరాలు దాటితే ఒక ప్రమోషన్, 12 సంవత్సరాలు దాటితే ఒక ప్రమోషన్, 18 సంవత్సరాలు దాటితే ఒక ప్రమోషన్. ఈ ప్రమోషన్ లేవి ఆర్టీసీలో లేకుండా ఏ ఉద్యోగంలో చేరాడో డ్రైవర్ గా, ఏ ఉద్యోగంలో చేరాడో కండక్టర్ గా ఈ ఎంఆర్ఆర్లు చెల్లవు. మీరు ఖచ్చితంగా ఏసీఆర్ తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళ ప్రమోషన్లు పక్కన పెట్టడం జరిగింది. వాళ్ళకి ప్రమోషన్ లేవు కాబట్టి మా మొత్తాన్ని కూడా ప్రమోషన్ ఆపినటువంటి పరిస్థితి. మరి పై అధికారులు ప్రమోషన్లు వస్తేనే కింది స్థాయిలో ఉండేటువంటి ప్రమోషన్ వచ్చే పరిస్థితి. ఈ ప్రమోషన్ లేకపోవడం వల్ల మా యొక్క జీవితకాలం చాలా కోల్పోతా ఉన్నాం.
సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది మహాత్మా జ్యోతిరావు పూలే అని, ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు శుక్రవారం వినకొండ పట్టణంలోని చీఫ్ విప్ కార్యాలయంలో కూటమి నాయకులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే గారు, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే గారు, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ అమర్ రహే మహాత్మా జ్యోతిరావు పూలే, అమర్ రహే. ఓకేనా? మాచర్ల మండలం నాగార్జున సాగర్ జలాశయంలోని కృష్ణవేణి పుష్కర ఘాట్ వద్ద గాలి బీభత్సం సృష్టించడంతో స్థానిక మత్స్యకారులు మరబోట్లు, పుట్టిళ్లు, వలలు ధ్వంసమయ్యాయి. చేపల వేట అనంతరం బోట్లు, పుట్టీలను జలాశయం ఒడ్డున నిలిపి ఉంచగా అకస్మాత్తుగా గాలి బీభత్సం సృష్టించింది. 2 మరబోట్లు, 4 పుట్టీలు, వలలు ధ్వంసమయ్యాయి. బాధిత మత్స్యకారులు సింహాద్రి రాజు తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పట్టుకోండి మాకు ఏం లేదు, ఇక్కడ దాని బతకాల. ఆ గాలికి మేము కాశీలో ఇలా ఇరిగిపోయింది. కృష్ణానది నమ్ముకోండి ఇలాగే శిఖర్ సాగుతుంది. అయితే నైట్ 7 గంటలకి గాలి దుమారం వల్ల ఆ పుట్లు వల్ల మొత్తం కొట్టుకుపోయి పగిలిపోయింది. ఇట్లా గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాము. జీవనాధారం సాగిస్తున్నామండి. వాళ్ళు సాయంత్రం 4 వెళ్ళి వచ్చాము. వలలేసి వచ్చి బోటేసి ఇంటికి వెళ్తే 6 ప్రాంతంలో 7 గంటలకి గాలి ఫుల్గా వచ్చి ఆ గాలి వల్ల వాళ్ళు తగ్గిపోయి బోట్ రెండచింతల గ్రామంలోని మిట్టగుడిపాడు రోడ్డు నందుగల ఏపీ ట్రిబ్యునల్ స్కూల్ నందు మహాత్మా జ్యోతిరావు పూలే 198 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నెగంటి ఫౌండేషన్ చైర్మన్ అయిన నారాయణపురం శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక విప్లవ పితామహుడని, భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తన ధర్మపత్ని ఇచ్చారని, సమాజంలో బాల వివాహాలు అంటనని తనపై అలుపెరగని పోరాటం చేశారని పేర్కొన్నారు. 1827వ సంవత్సరంలో ఏప్రిల్ 11వ తేదీన జన్మించారు. సో ఆయన భార్య పేరు సావిత్రిబాయి పూలే. పూర్వం ఎలా ఉండేదంటే ఉన్నత కులాలు మాత్రమే అన్నిటి చేయాలి, నిమ్న కులస్తులు ఏమీ చేయకూడదు అని అంటరాని వారు అని ఆ విధంగా దూషించేవారు. సో ఈ రూపుమాపడం కోసమే ముఖ్యంగా ఈయన కంకణం కట్టుకున్నారు. ఎలాంటి కంకణం కట్టుకున్నారంటే ఫస్ట్ వన్, స్త్రీలు చదువుకోవాలి. స్త్రీలు చదువుకున్నట్లయితే కనుక సమాజం బాగుపడుతుంది. స్త్రీలు చదువు రాకుండా పడితే కనుక సమాజం ముందుకు వెళ్ళదు. మనకి జ్యోతిరావు పూలే గురించి కానీ, సావిత్రిబాయి పూలే గురించి కానీ మన ప్రిన్సిపల్ గారు సమగ్రంగా సవివరంగా వారు వివరించారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం, గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే నెంబర్ 1 పాయింట్, భారతదేశంలో మొదటి మహాత్ముడు మహాత్మా జ్యోతిరావు. మహాత్మా గాంధీ రెండవ మహాత్ముడు, మొదటి మహాత్ముడు మహాత్మా జ్యోతిరావు. నెంబర్ 1. నెంబర్ 2, భారతదేశపు మొదటి మహిళా టీచర్గా తన భార్యని తయారు చేసినటువంటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.